ఈ వీడియో మనకి 4-wheeler టెస్ట్ ట్రాక్లో ఇలాంటిది చేయాల్సి ఉంటుంది. 2.1, 3.1 చేయాల్సి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మోహన్ డ్రైవ్జన్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చిన్న రోడ్లో యూటర్న్ ఎలా చేయాలనేది చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. ఇలాంటి వీడియో లాస్ట్ టైం ఎప్పుడు చేయలేదు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్ నాకు కామెంట్ చేశారు, చిన్న రోడ్లో అంటే గల్లీ రోడ్స్ ఉంటాయి కదా, అలాంటి చిన్న రోడ్లో మనం డెడ్ ఎండ్ వెళ్ళిపోతే అంటే మనకి అవసరానికి మనం అక్కడికి వెళ్ళినా లేదంటే బై మిస్టేక్ మనం రోడ్ తప్పిపోయి డెడ్ ఎండ్ వెళ్ళిపోయినా సరే అక్కడ టర్న్ చేసి బయటికి రావాలి కదా, అక్కడ నుంచి స్ట్రైట్ బ్యాక్ అక్కడే టర్న్ చేసుకొని బయటికి రావాల్సి ఉంటుంది. సో అది ఏ విధంగా చేయాలనేది చాలామంది కామెంట్ చేసి అడిగారు. సో ఇప్పుడు ఆ వీడియో చేయబోతున్నాను. మనకి ఒక 80 feet రోడ్ ఉందంటే దాంట్లో మనం యూటర్న్ చాలా ఈజీగా చేసేయచ్చు. యూ షేప్లో ఇలాగెళ్ళి ఇలా వచ్చేయచ్చు, యూ షేప్లో వచ్చేయచ్చు. కానీ అదే రోడ్డు చాలా కంజెస్టెడ్గా చిన్నగా అంటే ఒక 25-30 feet రోడ్లో మనం ఎలా చేయాలి? ముందుకి వెనక్కి అంటే 3 point కానీ 5 point కానీ అంటారు దాన్ని. ఓకే, అంటే ఒకసారి రివర్స్ చేసి బయటకు వస్తే 3 point అంటారు, ఒక 2 times చేసి బయటకు వస్తే దాన్ని 3 point అంటారు. సో కరెక్ట్గా చెప్పాలంటే ఈ వీడియో మనకి 4-wheeler టెస్ట్ ట్రాక్లో ఇలాంటిది చేయాల్సి ఉంటుంది. 2.1, 3.1 చేయాల్సి ఉంటుంది. సో మనము 2 point ఏంటో 3 point ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే పర్టికులర్గా నేను డ్రైవ్ టెస్ట్లో కూడా ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. అంటే 8 turn హెచ్ టర్న్ తర్వాత మనకి 3 point, 5 point అని రెండు ఉంటాయి మన వైజాగ్ ట్రాక్లో. చాలా క్లియర్గా ఫస్ట్ ఒక పెద్ద రోడ్లో యూటర్న్ చేసి మీకు చెప్తాను, తర్వాత 2 point, 3 point చెప్తాను. ఓకేనా, చాలా క్లియర్గా ఉంటుంది వీడియో చూడండి. నేను ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక పెద్ద రోడ్, ఒక 80 feet రోడ్లో ఫస్ట్ ఒక యూటర్న్ చేస్తాను, తర్వాత మీకు 2 point, 3 point గురించి చెప్తాను. ఓకే, ఇప్పుడు మూవ్ చేస్తున్నాను. రైట్ ఇండికేటర్ ఆన్ చేశాను. సో ఇది ఒక పెద్ద రోడ్ అంటే ఓకే, పెద్ద రోడ్ అంటే ఇది 80 feet రోడ్ అనమాట. చాలా పెద్ద రోడ్ కదా 80 feet అంటే, బస్సులు తిరిగే రోడ్డు. ఓకే, ఇప్పుడు ఓకే ఈ రోడ్లో నేను ఒక యూటర్న్ చేసి చూపిస్తాను. ఓకే, యూటర్న్ చేసి చూపిస్తాను. సో నేను లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేశాను. ఫస్ట్ కొంచెం లెఫ్ట్లో ఆపాలి కదా, లెఫ్ట్లో ఆపిన తర్వాత సో నేను ఇక్కడ ఆపాను. ఇక్కడ ఆపిన తర్వాత ఇప్పుడు రైట్ ఇండికేటర్ ఆన్ చేసి యూటర్న్ చేస్తున్నాను, రైట్ యూటర్న్. ఫస్ట్ ఇక్కడ ఆగిన తర్వాత స్టీరింగ్ మొత్తం రైట్ తిప్పుతున్నాను. అంటే మూవ్ చేస్తూ తిప్పారంటే మనకి విడ్త్ సరిపోదు. సో మనం ఇక్కడ ఆగిన వెంటనే స్టీరింగ్ కంప్లీట్గా రైట్కి తిప్పాక ఇలా పట్టుకొని రైట్ మిర్రర్ చూస్తూ మనం వెహికల్ని ముందుకు పోనీయచ్చు. రైట్ సైడ్ ఎవరు లేరు కాబట్టి వెళ్తున్నాను, ముందు నుంచి వస్తున్నారు వాళ్ళని కూడా చూసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎవరు లేరు. సో ఇది నార్మల్గా యూటర్న్, యూ షేప్లో తిప్పే టర్న్ ఇది యూటర్న్. ఓకే, యూటర్న్ అని దేన్ని అంటారు? యూ షేప్లో తిప్పేదాన్ని యూటర్న్ అంటారు. ఓకే, ఇప్పుడు నేను 2 point అంటే మనం టెస్ట్ ట్రాక్లో మనం ఏదైతే చేస్తామో అది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. 2 point తర్వాత 3 point చెప్పబోతున్నాను. సో కొంచెం మనం ఏంటంటే అంటే మీకు అర్థం కావాలని రోడ్ డెడ్ ఎండ్ వైపుకి వెళ్తున్నాను. డెడ్ ఎండ్ దగ్గరికి వెళ్ళి అంటే అటు వెళ్ళడానికి ఇంకా వే ఉండదు, లాస్ట్ వరకు వెళ్ళిపోయి అక్కడ నేను 2 point ఏంటో చెప్తాను. ఓకే చూడండి, ఇప్పుడు ఇది డెడ్ ఎండ్కి వచ్చాము ఆల్మోస్ట్. ఇది డెడ్ ఎండ్, మనకి ఇంకా మనము ముందుకు వెళ్ళడానికి ఇంకా లేదు. సో ఈ రోడ్డుని యూస్ చేసుకుంటూ మనం యూటర్న్ చేసి అటు వెళ్ళిపోవడం, దీన్ని 2 point అంటారు. 2 point అంటే మనం యూటర్న్ చేయడానికి ప్రయత్నించినప్పుడు విడ్త్ సరిపోకపోతే ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేదాన్నే 2 point అంటారు. సో ఇప్పుడు నేను రైట్ ఇండికేటర్ ఆన్ చేశాను, రైట్ సైడ్ ఎవరు లేరు. సో యూటర్న్ చేస్తున్నాను. యూటర్న్ చేసేటప్పుడు
తెలుసు కదా మీకు. ఇక్కడే ఫస్ట్ కంప్లీట్గా రైట్ తిప్పాక అలాగ మూవ్ చేస్తున్నాను. ఇలాంటప్పుడు మనం ఓన్లీ క్లచ్చే యూజ్ చేస్తాం ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ క్లచ్ పట్టుకొని బ్రేక్ వేసాను. ఓకే, ఇలా అంటే ఇంకా మనం వెనక్కి వెళ్ళలేము. సో ఇంకా యూ టర్న్ చేయడానికి ఇంకా సరిపోదు, అంటే విడ్త్ సరిపోదు అనమాట. సో మనం ఇక్కడికి వచ్చి ఆపేసాను, ఎందుకంటే విడ్త్ సరిపోదు కాబట్టి. ఇప్పుడు నేను రివర్స్ గేర్ వేసుకుంటున్నాను, వెనక్కి వెళ్ళాలి కదా. రివర్స్ గేర్ వేసుకున్నాక ఇక్కడ వరకు ఎలా వచ్చాను, కంప్లీట్ రైట్ తిప్పి ఇక్కడ వరకు వచ్చాను. ఇప్పుడు కంప్లీట్ లెఫ్ట్ తిప్పి బ్యాక్కి వెళ్తున్నాను. గమనించండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కంప్లీట్ లెఫ్ట్ తిప్పి బ్యాక్కి వెళ్తున్నాను. ఓన్లీ మిర్రర్స్ బేస్ చేసుకొని బ్యాక్కి వెళ్తున్నాను. వెనక్కి డౌన్ ఉంది కాబట్టి. ఓకే, సెన్సార్ ఆన్ అయింది, కీక్ సౌండ్ వస్తుంది కదా, అక్కడ ఫెన్సింగ్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ నేను ఫస్ట్ గేర్ వేసేసి స్టీరింగ్ మొత్తం రైట్ తిప్పుతున్నాను. గమనించండి ఈ పాయింట్స్. స్టీరింగ్ మొత్తం రైట్ తిప్పి ఇప్పుడు ముందుకు వెళ్ళిపోయాను. ఓకే, దీన్నే 2 పాయింట్ అంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? దీన్నే 2 పాయింట్ అంటారు. ఓకే, ఒకసారిగా టర్న్ చేయలేము. ఒకసారి టర్న్ చేసి ప్రయత్నించినప్పుడు మనకు విడ్త్ సరిపోకపోతే కొంచెం బ్యాక్ వచ్చి టర్న్ చేయడమే దీన్ని 2 పాయింట్ అంటారు. ఓకే, మరి 3 పాయింట్ అంటే ఏంటి? 3 పాయింట్ అంటే ఏంటో నేను చెప్తాను. 3 పాయింట్ అంటే దీనికంటే ఇంకా చిన్న రోడ్ అనమాట. ఓకే, ఇది డబల్ లేన్ ఉంది కదా. సో ఇది ఏంటంటే 30 ఫీట్ రోడ్, అంటే 30 ఫీట్ రోడ్ ఇది. అంటే ఇది టోటల్ ఇది మొత్తం 60 ఫీట్ ఉంటుంది, కానీ రోడ్ మాత్రం 30 ఫీట్ ఉంటుంది. సో ఇది 30 ఫీట్ రోడ్లో మనము 2 పాయింట్ చేసాం. ఇప్పుడు ఒక 25 ఫీట్ రోడ్లోకి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ 3 పాయింట్ చేయబోతున్నాం. 3 పాయింట్ అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఇప్పుడు 25 ఫీట్ రోడ్లోకి వెళ్తున్నాను. మళ్ళీ రైట్ ఇండికేటర్ ఆన్ చేశాను. కుక్కలా అవ్వట్లేదు. ఓకే, సో ఇప్పుడు నేను 25 ఫీట్ రోడ్లోకి వచ్చాను. ఓకే, ఇది 25 ఫీట్ రోడ్ అంటే ఇంటి ముందు వెహికల్స్ పార్క్ చేశారంటే రోడ్ చాలా చిన్నది అయిపోతుంది. చిన్న రోడ్ అనమాట. ఓకే, ఇది 25 ఫీట్ రోడ్. లాస్ట్ డెడ్ ఎండ్ వెళ్తున్నాం. అంటే డెడ్ ఎండ్ కావాలనే వెళ్తున్నాం, మనకేంటంటే క్లారిటీ కోసం. సో ఇది డెడ్ ఎండ్, అటు ఇంకా కొండ ఉంది కానీ రోడ్ లేదు. కనిపిస్తుందా మీకు? సో ఇక్కడ నేను టర్న్ చేస్తున్నాను. ఇక్కడ నేను టర్న్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కొంచెం ముందుకు వెళ్తున్నాను. స్పీడ్ బ్రేకర్ చాలా హైట్ ఉంది. సో ఇప్పుడు ఇది చిన్న రోడ్ కదా. సో ఇక్కడ నేను కంప్లీట్ లెఫ్ట్లో ఆపాను. ఇప్పుడు రైట్ ఇండికేటర్ ఆన్ చేసి ఫస్ట్ గేర్లో ఉన్నాను కదా. ఇప్పుడు స్టీరింగ్ మొత్తం రైట్ తిప్పాను. నేను ఎంతవరకు వెళ్ళగలుగుతానో అంతవరకు వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ వెళ్ళలేను, ఇక్కడ ఆపేసాను బండి. మళ్ళీ రివర్స్ గేర్ మార్చుకుంటున్నాను. ఇప్పుడు రివర్స్ గేర్ మార్చిన తర్వాత కంప్లీట్ లెఫ్ట్, ఇందాక 2 పాయింట్ చేసినట్టే ఇప్పుడు కంప్లీట్ లెఫ్ట్ తిప్పుతున్నాను. ఇప్పుడు బ్యాక్కి వెళ్తున్నాను. బ్యాక్కి ఎంతవరకు వెళ్ళగలుగుతానో అంతవరకు. నేను మిర్రర్ బేస్ చేసుకుని వెళ్తున్నాను. వెనక్కి సెన్సార్ ఉంది, ఏదైనా అడ్డం వస్తే. ఓకే, ఇంకా మన బ్యాక్కి వెళ్ళాను, ఎందుకంటే కీక్ సౌండ్ వచ్చేస్తుంది. అడ్డం వచ్చేసింది, ఆల్రెడీ దగ్గర అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకున్నాను. స్టీరింగ్ మొత్తం రైట్ తిప్పుతున్నాను. రైట్ తిప్పి మళ్ళీ మూవ్ చేస్తున్నాను ముందుకి. సో ముందుకు మూవ్ చేసినప్పుడు సరిపోలేదు, మళ్ళీ ఆపేసాను. ఇంకా ముందుకు వెళ్ళలేను, గోడ ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ రివర్స్ గేర్ వేసి మళ్ళీ కంప్లీట్ లెఫ్ట్. చూడండి, చాలా ఈజీ. కంప్లీట్ లెఫ్ట్ తిప్పాలి. ఇలా కంప్లీట్ లెఫ్ట్ తిప్పకుండా మళ్ళీ బ్యాక్కి వెళ్తే ఏ ప్లేస్ నుంచి వచ్చామో ఆ ప్లేస్కే వెళ్తాం. కాబట్టి లెఫ్ట్ తిప్పాను. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను. మళ్ళీ బీప్ సౌండ్ వచ్చిన వరకు వెళ్ళిపోవచ్చు. మిర్రర్స్ని బేస్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా వెళ్ళకూడదు. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ గేర్ మళ్ళీ వేసుకున్నాను. ఫస్ట్ గేర్ మళ్ళీ రైట్ అని తిప్పుతున్నాను. స్టీరింగ్ మొత్తం రైట్ తిప్పేసి ఇప్పుడు బ్రేక్ వదులుతున్నాను. క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేశాను. ఓకే, ఇప్పుడు స్ట్రైట్ చేస్తున్నాను. దీన్నే 3 పాయింట్ అంటారు. ఈ స్పీడ్ బ్రేకర్ చాలా హైట్ ఉంది. ఓకే, దీన్ని 3 పాయింట్ అంటారు. ఒక్కసారి రివర్స్ వేసి టర్న్ అయిపోతే, ఒక్కసారి రివర్స్ వస్తే టర్న్ అయిపోతే దాన్ని 2 పాయింట్ అంటారు.
2 సార్లు రివర్స్ చేయాల్సి వస్తే దాన్ని 3 పాయింట్ అంటారు. ఓకే, మనకి ఒక వెహికల్ అంటే రోడ్ విడ్త్ ఒక 30 ఫీట్ ఉందంటే మనము ఒకసారి రివర్స్ చేసి టర్న్ అయిపోయి బయటకు వచ్చేయచ్చు. అదే రోడ్డు 20 ఫీట్కి వచ్చిందంటే విడ్త్, సో అందులో మనము 2 టైమ్స్ రివర్స్ రావాల్సి ఉంటుంది. దాన్ని 3 పాయింట్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియోలో 3 దగ్గరలో యూటర్న్ చేసి చూపించాను. ఫస్ట్ వన్ యూ షేప్లో తిప్పి వచ్చేయడము, సెకండ్ది 2 పాయింట్, థర్డ్ వన్ లాస్ట్ వన్ ఇప్పుడు చేసింది 3 పాయింట్. ఓకే, ఇవి చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటాయి. ఒకవేళ అంటే మీకు డ్రైవ్ చేసినప్పుడు బై మిస్టేక్ మీరు డెడ్ ఎండ్ వెళ్ళిపోయినా సరే ఇలాగే చేయాలి. లేదు మీరు టెస్ట్ ట్రాక్ డ్రైవ్ టెస్ట్లోకి వెళ్ళి మీ ఓన్గా డ్రైవ్ చేసి మీరు లైసెన్స్ తీసుకోవాలనుకుంటే ఇలాగే చేయాలి. 2 పాయింట్ 3 పాయింట్ ఇలాగే చేయాలి. తర్వాత నా నెక్స్ట్ వీడియోస్లో 8 టర్న్ ఎలా చేయాలి, హెచ్ టర్న్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో నాకు కొంచెం టైం ఇవ్వండి, మీరు ఎక్కువ కామెంట్స్ చేస్తూ అడుగుతూ ఉండొద్దు. ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను నాకు టైం ఉండేటప్పుడు. ఎందుకంటే నాకు ఒక యూట్యూబే కాదు, నేను డ్రైవింగ్ స్కూల్ కూడా నాకు ఉంది కదా, సో అది కూడా చూసుకుంటున్నాను. కాబట్టి నేను ఎక్కువ వీడియోస్ ఒకేసారిగా ఎక్కువ వీడియోస్ చేయలేను, వీక్లీ ఒక వీడియో మాత్రమే చేయగలను. సో కొంచెం లేట్ అయితే క్షమించండి, నెక్స్ట్ నేను చేస్తూ ఉంటాను. కాకపోతే మీరు మీ డౌట్స్ ఏంటో నాకు కామెంట్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా నేను అది రీల్ చేస్తాను. రీల్ కానీ వీడియో కానీ అంటే షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ చేసి చూపిస్తాను ఈ వీడియో లాగానే. సో ఫ్రెండ్స్, సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ.